జగన్ రెడ్డి దేశంలో ఎక్కడా దొరకని చీప్ లిక్కర్ బ్రాండ్స్తో ఏపీని ముంచెత్తారు. డిస్టిలరీలతో చేతులు కలిపి 35,000 కోట్ల రూపాయల ముడుపులు అందుకుని చెత్త బ్రాండ్స్ని మార్కెట్లోకి దించారు. జే బ్రాండ్లుగా జనం ముద్దుగా పిలుచుకునే ఈ నాసిరకం మద్యం తాగి చాలా మంది ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. కిడ్నీ సమస్యలు, చూపు మందగించడం, నరాల బలహీనత, లివర్ ప్రాబ్లమ్స్తో వేలాది మంది బాధపడుతున్నారు. వందల మంది ప్రాణాలు వదిలారు కూడా. జగన్ సర్కార్ అమ్మే నాసిరకం మద్యంతో తమకు అనేక అనారోగ్యాలు వస్తున్నాయని జనం చెప్తున్నారు. 2019కి ముందు ఇలాంటి బ్రాండ్లు కని విని ఎరుగమని చీప్ లిక్కర్ ప్రభుత్వమే అమ్ముతూ తమ ఇంటిని గుల్ల చేస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. అసలు ఈ జే బ్రాండ్స్లో ఉండే హానికరమైన కెమికల్స్ ఏంటి, వాటి ప్రభావం వల్ల ఏ అనర్థాలు జరుగుతాయనే నిజాలు ల్యాబ్లో టెస్టు చేయించి మరీ పెమ్మసాని టీం బయటపెట్టింది. ల్యాబ్ రిపోర్ట్స్లో బట్టబయలైన ఆ నిజాలేంటో మీరు ఓ లుక్ వేయండి. అయ్యా, నాకు 24 గంటలు తాగుబోతు అలవాటు ఉంది. చంద్రబాబు టైంలో ఏ ఆరోగ్యం లేవరు చడిపోలా. జగనన్న ప్రభుత్వం వచ్చినాక 3 సార్లు హాస్పిటల్ పోయా. 3 సార్లు 3 లక్షలు. ఎందుకు 3 సార్లు ఎందుకు పోయా బాబాయ్? ఈ మందు వలన. ముందు బాగలేదు కాదు, ఈ మందు అంతా కెమికల్ మొత్తం లివర్ లో చెడిపోవడం, కిడ్నీ చెడిపోవడం, ఆరోగ్యం సరిలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వదిలిన ప్రభుత్వంలో మందు తాగి బతికాను అయ్యా. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఓటేయడానికి కూడా ఉంటానో తెలియదు, నాకు కూడా తెలియదు. ముందుది బానే ఉందని చెబుతా ఉన్నారు, మీరు కావాలని చెబుతున్నారని చెబుతున్నారు. వాళ్ళు చెబుతానన్నా, తాగేవాళ్ళు మాకు తెలుసు. రేపు ఓటేయడానికి ఉంటానో ఉండనో నాకే తెలియదు. నేను చచ్చిపోతాను రేపు ఓటేసేసరికి. నా పరిస్థితి ఇవాళ ఈ మందు వల్ల ఎంతమంది కుటుంబాలు, నా ఇంట్లో నా పిల్లం, నా కొడుకు, నా కోడళ్ళు, నా కూతురు అందరూ ఏడుస్తున్నారు. అది దాగానే నేను బతకలేను. నా జీవితం అంతా నాశనం అయిపోయింది. ఈ మందు వలన సర్వం నాశనం అయిపోయినాయి. జీవితంలో బతికొండ వరకు చంద్రబాబు నాయుడు తప్పితే ఈ జగనన్న ఓటేయం. పచ్చి తాగుపోతాను కాబట్టి చెబుతున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి మందు సప్లై చేస్తారంటే గ్యారెంటీ అండి, పక్కా గ్యారెంటీ. ఆయన ఉన్నంతకాలం తాగాం. ఏ రోజు మాకు ఏ రోగాలు లేవు, ఏ రోజు హాస్పిటల్ బాగాలేదు, ఏ రోజు 8 లక్షలు ఖర్చు పెట్టాల. హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ ఉండదు అంటారు. ఈయన 350కో 450కో ఆరోగ్యశ్రీ అంటాడు. ఏం అడగ హాస్పిటల్ పోతే బిల్లు కూడా ఇయ్యరు. అంతా మోసమేనన్న, ఈ ఆరోగ్యశ్రీ అంతా మోసమే. మాకుండా అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు. చచ్చిపోయినా పర్లేదు, మేము వీళ్ళు ఓటేసిన దాకుంటే చచ్చిపోయినా పర్లేదు. ఆయన అంటే అంత ప్రాణం మాకు. అది మేము పచ్చి తాగుపోతే మేము 100 మంది చెబుతున్నా, పక్కాళ్ళకి ఓటేయద్దు, మన జీవితాలు నాశనం అయిపోతున్నాయని కూడా చెప్పినా ఆయన ఆ పిచ్చి ముందే వెళ్తున్నాడు, ఆ పిచ్చి ముందే తాగమంటున్నాడు, జనాన్ని ఆ పిచ్చి ముందే బతకమంటున్నాడు. ఎట బతామండి? పిల్లలు ఉన్నారు, ఎట బతకాలి? మాకు సాయంత్రం 10 గంటలు 11 గంటల కాంచి 10:30 కాంచి టైం డింగ్ అని మోగుతుంది. అది తాగాలని రేత్రిపూట తాగింది దిగదు. మరి ఆ టైంకి పోతే అది తాగామనుకో 1 గంట ఇప్పుడు పోయి అన్నం తింటాం, 1 గంటలు ఎగుతాం, మళ్ళీ రింగ్ అనుకో మళ్ళీ రావాలి పచ్చిపాడు. ఏందండి ఈ అవసరాలు ఎందుకు మాకు? వదిలేదు, మంచి మంది వెళ్ళొచ్చుగా, మంచి మంది పెట్టచ్చుగా. ఈ అవసరాలు మాకు ఎందుకండి? మేము తాగుపోతాం, మేము కాదంటలా. మా కుటుంబ సమస్యలు లేకపోతే వేరే సమస్యలు మా బాధలు మాకు ఉన్నాయి, తాగుతున్నాం. అది ఆయన మంచి మంది వెళ్తే మాకు ఈ బాధలు ఉండవుగా. ఎంతమంది ఇప్పటికే 450 మంది చచ్చిపోయారు. ఈయనకి 2 నెలల్లో ఇంకా 200 చచ్చిపోతారు. 200 చచ్చిపోతాడు. అది శ్రీనివాసరావు, ఇంజనంపాడు, వడిచేరుకుల మండలం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం బాగాలేదమ్మా, గవర్నమెంట్ మారితేనే బాగుంటుంది. ఎందుకనంటే అంత కల్తీ అండి. ఏ చూసినా కూడా మద్యం కల్తీ. మద్యం ఏడు చూసినా చచ్చిపోతున్నారు. 100కి 90 మంది హాస్పిటల్లో ఉన్నాడు, హాస్పిటల్ బెడ్ మీద కోస్తున్నారు. మొన్న కుర్రాడు చచ్చిపోయాడు, మా కుర్రాడు ఈ మద్యం తాగే, కల్తీ మద్యం. ఈ పరిపాలన బాగాలేదు. ఇప్పుడు నా 73 సంవత్సరాలు నాకు వయసు. స్పీడ్ ఎక్కువ వెళ్తుంది, తాగితే పడిపోవటం, చచ్చిపోవటం. ఏ మనిషి బతకడు. ఈ గవర్నమెంట్ రేట్ ఏమన్నా ఇప్పుడు 150 అయితే 200 చేశారు, రేటు పెంచారు. రేటు పెంచిన వల్ల ఇంకా ఎక్కువ కల్తీ ఏర్పడింది, చచ్చిపోతున్నారు. ఏమి లేదండి, క్వాలిటీ నాణ్యత తగ్గిపోయింది, చచ్చిపోవటం ఎక్కువైంది, కోత ఎక్కువైపోయింది. ఎక్కడో చచ్చిపోవటమే. పెన్షన్ రావట్లేదు. పెన్షన్ పెట్టి 3 సంవత్సరాలు అయింది. ఆ ఆఫీస్కి వెళ్తే రేపు అంటారు. 73 సంవత్సరాలు ఏలు ముద్ర పడవాలండి. వీళ్ళకి ఈ గవర్నమెంట్ వేరే, ఈ ఆఫీసులు వేరే వాళ్ళు ఉండాలండి. వీళ్ళకి సపరేట్గా ఉండాలంట. ఈ ఆఫీస్ వాళ్ళకి సపరేట్ వీళ్ళకి సపరేట్
ఇంకా ఉండాలంట వాళ్ళకి. 8 పడకపోతే ఇవ్వట్లేదండి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టి పెన్షన్ పెట్టామండి. ఆ పెన్షన్ ఇవ్వట్లేదండి. ఇవ్వపోగా రోజు రేపు అంటున్నారండి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, 4వ సంవత్సరం ఇక ఎవరండి అర్థమైపోయిందండి. గవర్నమెంట్ మారితే బాగానే ఉంటుందండి. చంద్రబాబు గారు వస్తే బాగానే చేస్తారండి. ఇటువంటి తిక్కల పనులు చేయడండి. ఇవన్నీ తిక్కల పనులండి. ఏం ఒకటి చెప్పి ఒకటి చేయడండి. ఏ పని ఎక్కడ అభివృద్ధి లేదండి. ఇక్కడే కానీ ఎక్కడ అభివృద్ధి లేదండి. అభివృద్ధి బాగుపడాలంటే గవర్నమెంట్ మారాల్సింది, చంద్రబాబు రావాల్సిందేనండి. ఆయన వస్తే బాగుంటుంది మా అభిప్రాయం. ఆయన మంచి అభిప్రాయం ఉందండి. జనానికి బాగా మంచి ఏముందండి. చూసారుగా, అది జే బ్రాండ్స్ చీప్ లిక్కర్తో జగన్ రెడ్డి జనం ప్రాణాలతో ఆడుతున్న చెలగాటం. ఓ రాజకీయ నాయకుడిగా, ముఖ్యంగా బాధ్యత గల ఒక డాక్టర్గా పెమ్మసాని చంద్రశేఖర్ జే బ్రాండ్స్ నాసిరకం మద్యంపై తమ టీం ద్వారా చేయించిన ఈ ల్యాబ్ టెస్టులో వచ్చిన రిపోర్ట్స్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం అమ్మే మద్యం వల్ల జరిగే అనర్థాలను సైతం కళ్ళకి కట్టినట్టు చెప్పే ప్రయత్నం చేశారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. జగన్ రెడ్డి తమ చీప్ లిక్కర్ బ్రాండ్స్తో జనం ప్రాణాలతో చెలకాటమాడుతూ చేస్తున్న రాక్షస క్రీడేంటో పెమ్మసాని మాటల్లోని వివరంగా ఇప్పుడు చూద్దాం. ముందు చూడండి, 2019కి ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి మందు ఇన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకి ఎప్పుడన్నా వచ్చినాయా? పేరు చదువుతా: ఆంధ్ర ప్రైమ్, యంగ్ స్టార్, సూపర్ స్టార్, రాజధాని ఎక్స్ప్రెస్ అంటారు. రాజధాని లేదు కానీ రాజధాని ఎక్స్ప్రెస్ పేరుతో మందు మాత్రం ఉంది. ఇక బూమ్ బూమ్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఇవి కాకుండా అసలు వీళ్ళు తయారు చేసే మందులో ఏముంది అని చెప్పి తెలుసుకుందామని ఒక 4 రకాల బాటిల్స్ ని శాంపిల్స్ కు పంపించాం. హైదరాబాద్ కెమికల్ టెస్టింగ్ చేద్దామని పంపించినవి ఏంటంటే, ఒకటి ఓల్డ్ టైమర్, రెండోది ఛాంపియన్, మూడోది రాయల్ సింహ అంటారు. రాయల్ సింహ మందు పేరు. 4వది గ్రీన్ చాయిస్, 5వది సెలబ్రిటీ. ఈ 5 పంపిస్తే బ్రదర్ వచ్చిన రిపోర్టు వైసీపీ నాయకులకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ, అధికారులందరికీ కూడా సవాల్ చేస్తున్నా. ఇందులో వచ్చిన కెమికల్స్ బెంజోక్వినోన్, వోల్కెనిన్, స్కోపరోన్, పైరోగలాల్, ఈ 4 కూడా మనిషికి హానికరమైనటువంటివి. వోల్కెనిన్ అయితే అది గనక ఎక్కువైతే అది సైనైడ్ గా మారి ప్రాణాలను తీస్తుంది. స్కోపరోన్ అనేది ఎక్కువ తాగితే కళ్ళు పోతాయి. పైరోగలాల్ గాని, బెంజోక్వినాన్ గాని ఎక్కువ తాగితే నరాల బలహీనత చెందుతుంది. ఈ కెమికల్స్ ఉన్నవా లేదా, మీరు క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నారా లేదా, మీరు అమాయక ప్రజల రక్తం తాగుతున్నారా లేదా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ల్యాబ్ రిపోర్ట్ మీద నేను చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా? మీలో ఎవరైనా రావచ్చు. ఏ కంపెనీ బాటిల్ తయారు చేసేవాడైనా రావచ్చు. పేద ప్రజలకు తెలియవని 60 రూపాయలు ఉండే మందుని 200, 300 రూపాయలు చేసి పిచ్చి మందు పోసి వాళ్ళే తెలియకుండా వాళ్ళని చంపేస్తూ ఉంటే, వాళ్ళ భార్యలు బిడ్డలు అనాథలుగా మారుతూ ఉంటే ప్రశ్నించడానికి ఒక పవన్ కళ్యాణం, ఒక పెమ్మసాని వస్తారు, నిన్ను నిలదీస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. సంపూర్ణ మద్య నిషేధం చేసే మళ్లీ 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారన్న జగన్ రెడ్డి గత 5 ఏళ్లుగా చీప్ లిక్కర్ అమ్ముతూ చేసిన ఘనకార్యం. మాట తప్పను మడమ తిప్పనని చెప్పుకునే జగన్ రెడ్డి మరి మద్య నిషేధం ఎందుకు చేయలేదో, ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడని జనం నిలదీయాలి. చీప్ లిక్కర్ బ్రాండ్స్లోని హానికరమైన కెమికల్స్పై బహిరంగ చర్చకు రావాలని డాక్టర్ పెమ్మసాని విసిరిన ఛాలెంజ్కు జగన్ రెడ్డి అండ్ కోకు సమాధానమిచ్చే ధైర్యం ఉందా? ఆ దమ్ముందా మిస్టర్ జగన్ రెడ్డి? ఉంటే చూపించండి.